సంఘటన మరి మన భారతదేశాన్ని చాలా వందల హృదయాన్ని తెలిపేసింది. మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు నిస్సాశారంగా మన దేశంలో చొరబడి టూరిస్టుల మీద కూడా వదిలిపెట్టకుండా దుర్మార్గులు చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. దీన్ని మన ఇండియా గవర్నమెంట్ కానీ ఇండియా ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. మరి ఈరోజు మన తిరుమలనగర్లో యూత్ అంతా ఉగ్రవాదం నశించాలని చెప్పి మరి గల్లీకి తిరుగుకుంటూ నినాదాలు తెలుపుకుంటూ చనిపోయిన వారికి ఆత్మ హృదయం శాంతి కలగాలని మరి ర్యాలీ తీస్తున్నాం. దీనికి మన ముఖ్య అతిథులు మన కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, అట్లాగే మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామప్రదీప్ గారు, భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకులు దేవేంద్ర గారు, అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులు మహేష్ గారు, వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కార్యక్రమంలో పాల్గొన్నాము. ముఖ్యంగా పెద్ద మనుషులు భారతదేశాన్ని ఈరోజు మన ఉగ్రవాద దాడిలో ఇది ఒకటే కాదు, ఎన్నో దాడులు జరిగినాయి మన భారతదేశంలో. ఈ అరికట్టాలంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే మనము హిందువులంతా ఒక వేకతాటిగా అయి మనం చాలా ముందుకు నడిచినట్టుకుంటే మనల్ని అరికట్టడానికి మనం సులభంగా అవుతుంది. ఎందుకంటే పాకిస్తాను మామూలుగా అంటే మనం ఎన్ని జరిగినా కానీ ఎన్ని అటోకాలు చేసినా కానీ మనం గమ్మున ఊరుకుంటుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇంతే ఊరుకుంటున్నారు అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఈసారి మాత్రం మోడీ మాత్రం మంచి ఒక నిర్ణయం తీసుకున్నాడు. భారతదేశానికి మంచి ఒక పట్టుదలాల్సిన నిర్ణయం తీసుకున్నాడు. భారతీయులంతా కలిసి ఈ యొక్క ఉగ్రవాదాన్ని నశించాలని మన భారతీయులంతా ఏకతాటిగా ఈ యొక్క పోరాటం చేసినట్టుకుంటే ఏ ఉగ్రవాదం కాదు, ఏ పాకిస్తాన్ కాదు, మన వైపు చూడకుండా కన్నెత్తు చూడకుండా అప్పుడు చాలా ఇదిగా ఉంటుంది. మన భారతదేశంలో ముఖ్యమైనది పోరాటం బాగా చేయాలి. మన ఉగ్రవాదం అణిచికొట్టాలంటే అంతా ఒక తాటిగా పనిచేయాలి. అది మేము భారతదేశం అంతా కోరుకోవాలని. జై భారత్, జై భారత్. రామప్రదీప్ గారు మాట్లాడారు. డివిజన్ తిరుమల ఎక్స్టెన్షన్ ఆధ్వర్యంలో మరి పాకిస్తాన్ ఉగ్రదాడులను ఖండిస్తూ నిర్వహించినటువంటి క్యాండిల్ ర్యాలీకి మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కాలనీ అధ్యక్షుడు బాలాజీ గారికి, అదేవిధంగా యువ నాయకులు రాకేష్ గారికి, గోపాల్ గారికి, మహేష్ గారికి, ఇతర నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మరి పాకిస్తాను చేసినటువంటి దాడి ఏ రాష్ట్రం మీదనో ఏ కులం మీదనో కాదు, కేవలం హిందువుల మీదనే జరిగినటువంటి దాడి. వాళ్ళకు మన సైనికుల మీద కొట్లాడే సత్తా లేక సామాన్య ప్రజల మీద మరి ప్రాణాలు తీసుకున్నారు. మరి ఈరోజు వాళ్ళ కసి అంతా కూడా మనం ఆర్టికల్ 370ని రద్దు చేసి మరి జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలోనే ఇంకో స్విట్జర్లాండ్గా పిలుచుకునే జమ్మూ కాశ్మీర్ని గత 5 సంవత్సరాలుగా మరి ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. మరి అటు టన్నల్సే కానివ్వండి, ఫ్లైఓవర్సే కానివ్వండి, బ్రిడ్జెసే కానివ్వండి, రోడ్సే కానివ్వండి, చాలా వేల కోట్లతోని జమ్మూ కాశ్మీర్ని తీర్చిదిద్దుకున్న తర్వాతనే 2024లో ఎలక్షన్లకు పోవడం జరిగింది. 24 ఎలక్షన్లో అక్కడ భారతీయ జనతా పార్టీ ఏమి లేని టైం నుంచి 29 ఎమ్మెల్యేలను గెలిచే స్థాయికి ఆ యొక్క రాష్ట్రంలో పార్టీ బలోపేతం, జనంలో మరి కాశ్మీరు ముస్లిమ్స్లో కానివ్వండి జనంలో మరి ఆదరణ రావడం తట్టుకోలేక ఆ యొక్క జమ్మూ కాశ్మీర్ ఎక్కడ స్విట్జర్లాండ్గా మారి టూరిజం పెరిగి మరి ఎంతో అభివృద్ధి చెందుతుంది, దీన్ని డివైడ్ చేయాలి, దీన్ని డెవలప్ కాకుండా చేయాలని చెప్పి ఈ ఉగ్రదాడికి పాల్పడడం జరిగింది. ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ మరి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సర్కారు ఆల్రెడీ సింధు నదీ జలాలను వాళ్ళకు ఆపేసి వాళ్ళకు తాగడానికి నీళ్లు, వ్యవసాయానికి నీళ్లు లేకుండా చేయడమే కాకుండా మరి వాఘా బార్డర్లో కూడా పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చే ట్రైన్లను కూడా ఆపేయడమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ల వీసాలు రద్దు చేసి వాళ్ళని తిరిగి వాళ్ళ దేశాలకు పంపించే విధంగా ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా రాబోయే కాలంలో పాకిస్తాన్కి మరి ప్రపంచంలో ఏ దేశం మద్దతు రాకుండా మరి
ఇటు చైనా మద్దతు ఇస్తే చైనా మీద జపాన్ను మనకు సహకరించే విధంగా, అటు యునైటెడ్ స్టేట్సే కానివ్వండి, జపానే కానివ్వండి, ఇజ్రాయెలే కానివ్వండి, అన్ని దేశాలను మరి మనకు మద్దతుగా కూడగట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రజల మద్దతుతోని 140 కోట్ల మద్దతుతోని వాళ్ళ మీద దాడి చేస్తే మనమందరం కూడా ఆయనకు సహకరిస్తూ ఆయనకు మద్దతు ప్రకటిస్తూ మనమందరం కూడా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ రాబోయే కాలంలో దేశం మీద ఎవరు కొట్లాడాలన్నా కానీ వాళ్ళకు భయం కలిగించే విధంగా నరేంద్ర మోడీ గారు చర్యలు ఉంటాయని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటూ భారత్ మాతాకి ఖబర్దార్ పాకిస్తాన్ వీరులారా, ఖబర్దార్ 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 పాకిస్తాన్ వీరులారా, ఖబర్దార్ 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 పాకిస్తాన్, ఖబర్దార్ ఖబర్దార్ భారత్ మాతా की जय, भारत माता की जय।